हिंदी आपको समझ में आती है ना? ఇవాళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రవి నాయక్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడే నామినేషన్ చేసి మీ ముందు వచ్చిన రవి నాయక్ చాలా మంది వేదిక పైన నుంచి మాట్లాడుతున్నారు. కానీ నేను మీ పైన గమనిస్తున్నా, ఎవరు కూడా ఇంట్రెస్ట్ గా ఎవరు వింటలే మాటలు. దాదాపు వేదిక పైన ఉన్న చాలా మంది భోజనం కూడా చేయాలి. నేను అడుగుతాను చేయమో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతున్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అందుకోసం కోన అంతే ఎంతో దూరం కార్యకర్తలు కూర్చున్న అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇన్ని గంటలు ఇస్తున్నారు కదా, ఇంకొక 5 minutes కొద్దిగా మాటలు వినాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఈ ఉప ఎన్నికల్లో రవి నాయక్ కి టికెట్ ఇచ్చినారు. ఒక నమ్మకంతో భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా ఎవరికి టికెట్ ఇయ్యదు. ఒక మాట మీరు యాద పెట్టుకోండి. 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాల తర్వాత కూడా టికెట్ కష్టం వచ్చేది. కానీ ఈ ఉప ఎన్నికల్లో రవి నాయక్ కరెక్ట్ మనిషి, రవి నాయక్ ఇస్తే గెలుస్తాడు. ఆ ఒక నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రవి నాయక్ కి టికెట్ ఇస్తుంటే ఈ మాట మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రవి నాయక్ కి టికెట్ రాలేదు, ప్రతి ఒక్క గిరిజన సమాజంకి ఒక టికెట్ వచ్చింది. ఓ మాట మీరు రాసుకోవాలి. ఇవాళ రవి నాయక్ నిలబడ్డే, నేను నిలబడ్డా, ఆ ఫీలింగ్ మీలో వస్తేనే ఈ సీటు మనం గెలవచ్చు. దుబ్బాకలో కూడా ఎన్నికలు జరిగింది. అక్కడ కూడా చాలా మంది అనుకున్నారు బీజేపీ గతంలో కూడా 3వ స్థానంలో ఉండే ఈ ఎన్నికల్లో 4వ స్థానంలో వెళ్ళిపోతుంది. అక్కడ చాలా మంది అన్నారు. బ్యాగులు తీసుకొని వస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఒక్క ఓటుకి 1,000, 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ రిజల్ట్ ఏమొచ్చింది? డబ్బు ఓడిపోయింది. కార్యకర్తలు గెలిచినారు. అక్కడ కూడా ఈ పరిస్థితి ఉండే. రఘునందన్ అన్నా కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇవాళ ఇక్కడ రవి నాయక్ కూడా ఒక పేద కుటుంబంతో వచ్చిన వ్యక్తి. ఒక డాక్టర్ గా ఉంది, ఆయన గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చేసాడు. నేను ప్రజల వ్యక్తి, నేను ప్రజా సేవ గురించి వాళ్ళ మధ్యలో ఒక హాస్పిటల్ వేసి నేను ప్రజాసేవ చేస్తాని వ్యక్తి రవి నాయక్. ఇట్లాంటి వ్యక్తికి మీరు ఏ విధంగా గెలిపిస్తారు అది మీ చేతిలో ఉంది. ఇక్కడ నా రైట్ సైడ్ ఉన్న కొంతమంది కార్యకర్తలు విజిల్ కొడుతున్నారు. నేను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, విజిల్ కొట్టే సమయం కాదు, ఇప్పుడు ఆలోచన చేసే సమయం. ఇప్పుడు నేను 1 ఓటు ఏ విధంగా వేపిస్తా, నేను 10 ఓటు ఏ విధంగా వేపిస్తా, నేను 100 ఓట్లు ఏ విధంగా వేపిస్తా, అట్లాంటి ఆలోచన చేసే సమయం ఇప్పుడు. ఒకవైపు జానారెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు కేసీఆర్ అనుకోండి. ఎందుకంటే భరత్ ఎంత గుర్తింపు లేదు, పిల్లోడు. కానీ కేసీఆర్ బెస్ట్ ఫ్రెండ్ జానారెడ్డి. కేసీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే జానారెడ్డి. అసలు ఇక్కడ టిఆర్ఎస్ పోటీ లేదు, మనం పోటీ కాంగ్రెస్. జానారెడ్డికి గెలిపాలనే ఈ మొత్తం నాటకం, ఒక పెద్ద ప్లానింగ్ నడుస్తుంది. ఆ ప్లానింగ్ కోసం మీరు అర్థం చేసుకోండి. ఈ ఎన్నికల్లో కూడా పెద్ద
ఓటు కొలినికి చాలా పెద్ద ఒక ప్లానింగ్ ఆల్రెడీ నడుస్తుంది. అన్ని ఎమ్మెల్యేలు ఇక్కడ నాగార్జున సాగర్ లో ఉన్నారు, మినిస్టర్లు నాగార్జున సాగర్ లో ఉన్నారు. ఒక్కొక్క ఏరియాకి ఆల్రెడీ ఒక్కొక్క ఇన్ఛార్జ్ అంట. ఏ సమాజంలో ఎన్ని ఓట్లు ఉన్నారు, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నారు, ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఆల్రెడీ ప్లానింగ్ జరిగిపోయిందంట. ఇంకొక మాట వస్తుంది, ఇది మీ గురించి నేను చెప్తున్నా. అరే గిరిజన సమాజంకి ఒక డాక్టర్ కి టికెట్ ఇస్తారంట బీజేపీ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఈజీగా ఆడుకోవచ్చు, ఈజీగా మనం ఆడుకోవచ్చు. ఎందుకంటే గిరిజన సమాజంలో ఉన్న వ్యక్తులకి ఒక బాటలు ఒక ప్యాకెట్ బిర్యానీ ఇస్తే అయిపోతుంది. వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి ఓటేస్తారంట. ఈ విధంగా ఒక ప్రచారం నడుస్తుంది. అసలు గిరిజన సమాజం శక్తి ఏంది, బలం ఏంది ఇప్పుడు చూపెట్టే సమయం వచ్చింది. ఒకవేళ రవి నాయక్ ఓడిపోతే ఎప్పుడు కూడా మళ్ళా మీ సమాజంకి టికెట్ రాదు. ఈ యొక్క మాటం ఎప్పుడు కూడా మీకు టికెట్ రాదు. ఇది ఒక మంచి అవకాశం. ఈ సీటు మీరు గెలిస్తే తెలంగాణలో గిరిజన సమాజం బలమైంది. ఇప్పుడు చూపెట్టే సమయం వచ్చింది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు మీ బలం చూపెడతారా, లేక 500,000 రూపాయలకి ఒక ప్యాకెట్ ఒక బాటిల్కి తాగి ఇంట్లో పండుకుంటున్నా? ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఏం చేస్తారు? ఇవాళ దాదాపు 40,000 పైన గిరిజన సమాజంలో ఓట్లున్నది నియోజకవర్గంలో. ఉందా లేదా? ఉందా లేదా? ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడు, ఒక్కొక్క 100 కార్యకర్తలతో కలవండి. క్యాండిడేట్ మీ వెంబడి వస్తారా లేదా అది మీరు మర్చిపోండి. నేనే క్యాండిడేట్. మీరు ఒక బండి వేసుకోండి, మీరు ఇంటింటి తిరగండి, దండం పెట్టండి, కాలు మొక్కండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ మాట ఓటర్స్ కి అందరికి చెప్పండి. మీరు ఇవాళ మీ సమాజంలో కూడా కొంతమంది ఆపోజిషన్ లో పోయి కలిసిపోయినారు. వాళ్ళు కూడా మన ఓటు డివైడ్ చేయడానికి ఒక కుట్ర చేస్తారు. వాళ్ళు కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలి. రే ఒక మంచి అవకాశం వచ్చిందిరా మన సమాజంకి, చెడగొట్టకురా, ఈ అవకాశం ఈడువకురా అయినా కూడా మీరు ఒక మాట చెప్పండి. కనీసం మా దగ్గర రాకు కానీ మా ఓటుని డివైడ్ చెయ్యకు, ఈ మాట మీరు వాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు నేను అక్కడ ఉన్న నామినేషన్ కాడ కొంతమంది వస్తున్నారు. అన్నా నేను కూడా నాయక్ కానీ నేను వాళ్ళమ్మడున్నా, అన్నా నేను కూడా నాయక్ కానీ వాళ్ళమ్మడున్నా అంటే నాకు ఒక సిగ్గు వచ్చింది. అరే ఎట్లాంటి వ్యక్తులు చూడండి. నువ్వు గులాం ఉన్నావు, ఈ తెలుగులో ఏమంటారు గులాముని? అర్థమైంది కదా? నువ్వు బానిసగానే ఉంటావు. ఎప్పుడు కూడా నువ్వు పైకి రావు. ఇవాళ ఒక మంచి అవకాశం, నేను మీ అందరికి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కానీ చాలు. ఇదే తక్కువ మంది ఊరు పోయి ఇంటింటికి పోయి మన ఫేవర్ గా మనం ఓటు వేపిస్తే మళ్ళా మనకు తిరుగులేదు. ఈ ఒక మాట మీద యాద పెట్టుకోండి. ఈ యొక్క మంచి అవకాశం, ఈ అవకాశం మీరు ఇవ్వకండి. ప్రతి ఒక్క ఓటర్ దగ్గర మీరు వెళ్ళాలి. మన గిరిజన సమాజం కాకుండా యాదవ సమాజ్ కానీ, రెడ్డి సమాజ్ కానీ, అన్ని సమాజంతో పోయి మీరు అందరికి రిక్వెస్ట్ చేయండి. అమ్మా జానారెడ్డి గారికి మీరు అవకాశం ఇస్తున్నారు. ఆయన ఏం చేసిండు? ఎన్నో సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో రాజ్యం చేసిండు. కానీ ఒక్కసారి కూడా నియోజకవర్గంలో మన ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడు కూడా మాట్లాడే అసెంబ్లీలో అయినా నేను 5 సంవత్సరాలైనా పడి ఉండే. ప్రతిసారి ఆయన వస్తాడు, ఇట్లాగా చూస్తారు, వెళ్ళిపోతాడు. ప్రతి అసెంబ్లీ సెషన్ లో వస్తాడు, ఇట్లాగా చూస్తారు, వెళ్ళిపోతాడు. ఇంకా ఓరు అరుస్తే ఇంకా చూస్తారైనా, ఇక్కడ అరుస్తే ఇక్కడ చూస్తారైనా. పాపం అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఒక్కటే నేను అడుగుతున్నా మీకు, మన ఈ నాగార్జున సాగర్ లో చాలా సమస్యలు ఉన్నాయి. అంతలో మన ఈ నాగార్జున సాగర్ పక్కన ఎంతో పెద్ద
వాటర్ వస్తుందని మీకు అడుగుతున్నా. అరే తాగే వాటర్ కూడా వస్తలేదు ఇట్లాంటి పరిస్థితి. దాని గురించి ఎవరు అడగాలి? జానారెడ్డి గారు అడుగుతారా? ఎప్పుడు అడగలే కదా ఆయన. అలాగే నోరు ఇప్పడు కదా ఆయన. అసెంబ్లీలో ఒక్కసారి కూడా నియోజకవర్గం గురించి అయినా మాట్లాడలే, ఒక్కసారి కూడా. ఇప్పుడు పాపం ఆయన చెడిపోయిండు. పాపం టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, చనిపోయిండు. ఆత్మకి శాంతి ఇవ్వాలి. అయినా కూడా ఈ నియోజకవర్గం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలే, ఒక్కసారి కూడా. ఏ బాబు జనరేటర్ ఆన్లోనే ఉంచు. మీరు మీరు ఏ విధంగా వేడి అయిపోయింది అదే విధంగా జనరేటర్ కూడా వేడి అయిపోయింది. జనరేటర్ జామ్ అయిపోయింది. మీరు జామ్ కావద్దు. ఎదురుగా ఉన్న మన శత్రు జామ్ అయిపోవాలి. మీకు చూసి ఎదురుగా ఉన్న మన శత్రు జామ్ అయిపోవాలి. ఆయన ఇంజన్ బంద్ అయిపోవాలి, కానీ మీ ఇంజన్ జామ్ కావద్దు. మీ ఇంజన్ బంద్ అవ్వదు. కరెక్ట్ కదా? ఇప్పుడు మీరు చేసేది ఒకటే. నేను ఒక చిన్న పని నేను ఇచ్చిపోతున్నా, అది చేస్తానని ఒక పని ఇస్తాను.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.